హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన గ్రాండ్మా రుచులు ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెరీ ట్రెడిషనల్ పాతకాలం నాటి మా గ్రాండ్మా స్టైల్ చింతపండు పులిహోర మా మదర్ చేస్తున్నారు. నేను వీడియో తీస్తున్నాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఆ లెఫ్ట్ ఓవర్ రైస్లో ఉప్పు వేసి రెడీగా పెట్టుకొని, నెక్స్ట్ చింతపండు పేస్ట్, దాంట్లో కొంచెం జాడి చింతకాయ పచ్చడి కూడా వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం 1 టీ స్పూన్ నూనె వేసుకొని, ఆ నూనె బాగా వేడైందాక ఉంచి, నెక్స్ట్ దాంట్లో పోపు దినుసులు 1 by 1 వేసుకోవాలి. ఉరద్ దాల్, చనా దాల్, మస్టర్డ్ సీడ్స్ అండ్ మేథీ సీడ్స్ అండ్ జీరా, ఇవన్నీ ఎక్కువ సైజులో వేసుకోవాలి. ఎందుకంటే మనం చేస్తుంది పులిహోర కదా, పంటికి తగులుతుంటే క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం పీనట్స్ 2 టీ స్పూన్స్ వేసుకోండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ ఒక 4 or 5 మీ ఇష్టం, మీకు ఎంత కారం కావాలంటే అంత యాడ్ చేసుకోండి. పీసెస్గా కట్ చేసుకొని, అది పొడవుగా కట్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 రెడ్ చిల్లీస్ కూడా వేసుకోండి. అండ్ నెక్స్ట్ హింగ్ కొంచెం, అంటే కొంచెము కరివేపాకు, కొంచెం ఇంగువ, కొంచెం నెక్స్ట్ పసుపు కూడా వేసాము. మా మదరు చూడండి తను ఎలా చేస్తున్నారో డిటో మీరు కూడా అలా చేయండి. ఇందాక నేను చింతపండు పేస్టు, కొంచెం జాడీలోంచి తీసిన చింతకాయ పచ్చడి 2 కలిపి దీంట్లో వేసానండి. నెక్స్ట్ దాన్ని తిప్పుతారు మా మదరు. చూడండి, ఈ మళ్ళీ చింతకాయ పచ్చడి ఏంది కన్ఫ్యూజ్ అవ్వకండి. అది జాడీలో మనము నిల్వ పచ్చడి పెట్టుకుంటాం కదా, అదండి. మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే వదిలేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్తే మర్చిపోయాను. ఇందాక చింతపండు పేస్ట్ పెట్టుకున్నాం కదా, దాంట్లో ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసి పెట్టుకోండి. ఎందుకంటే బెల్లం ముక్క వేయటం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. అది ఇందాక చెప్పడం మర్చిపోయాను. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనం అన్నము ఆ బాండి సపరేట్గా తీసి కిందకి తీసి స్టవ్ మీద కాకుండా నేను అదే అన్నం అనేది ఆ పోపు బాండీలో వేసి కలుపుతున్నాను, మిక్స్ చేస్తున్నాను. చూడండి, మీరు కూడా అలాగే మిక్స్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే మనం కొంచెము లైట్గా అండి, మీ ఇష్టం ఉంటే 2 స్పూన్లు, లేదంటే వదిలేసేయండి. కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది, లేదంటే ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోండి. ఇది హాట్గా సర్వ్ చేసుకుంటేనే వెరీ టేస్ట్ ఉంటుంది. ఓకే, ఇదండి మన రెసిపీ. ఈరోజు టుడే రెసిపీ చాలా బాగా ఉందనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీగా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు వండుకొని తిని కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇలాంటి ఎన్నో మధురమైన వంటకాలని అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మీరు మన గ్రాండ్మా రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేస్తే ఇలాంటి ఎన్నో మధురమైన వంటకాలు